షాద్ నగర్ ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక హాట్ కేక్ లాంటిది. ముఖ్యంగా సౌత్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఫస్ట్ చాయిస్. ఎంత దూరం వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. షాద్ నగర్ టౌన్ నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లోపు ఇన్వెస్ట్ చేయడం అత్యంత ఉత్తమం. బెస్ట్ ఏరియాస్ బాలానగర్ వైపు లేదా కేశంపేట్ రోడ్, పరిగి రోడ్ మరియు ముఖ్యంగా బెంగళూరు హైవే NH44 కి అటు ఇటు 2 నుంచి 3 కిలోమీటర్ల లోపు ఉన్న వెంచర్స్ సేఫ్. హైవేకి మరీ దూరంగా ఒక 15 నుంచి 20 కిలోమీటర్ లోపుకి వెళితే రిటర్న్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ప్రస్తుతం షాద్ నగర్ పరిధిలో ధరలు, లొకేషన్స్ మరియు అనుమతులను అప్రూవల్స్ బట్టి మారుతున్నాయి. HMDA DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 15,000 నుంచి 25,000 వరకు ఉంది. హైవేకి దగ్గరగా ఉంటే 30,000 వరకు పలుకుతుంది. గ్రామ పంచాయతీ అన్అప్రూవ్డ్ ఇవి 8,000 నుంచి 12,000 లోపు దొరకవచ్చు. కానీ వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే DTCP లేదా HMDA లేఅవుట్స్ కి ప్రాధాన్యం ఇవ్వండి. అసలు గ్రోత్ ఉందా? ఖచ్చితంగా ఉంది. షాద్ నగర్ గ్రోత్ కి ప్రధాన కారణాలు ఇవే. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన. రీజనల్ రింగ్ రోడ్ షాద్ నగర్ ముందుగా వెళ్తుంది. ఇది గేమ్ చేంజర్. ఇండస్ట్రియల్ హబ్స్ సమీపంలో ఉన్న కన్వర్జియా IT పార్క్, అమెజాన్ డేటా సెంటర్ మరియు ఫార్మాసిటీ. ప్రభుత్వం కొత్త ప్లాన్ ప్రకారం మార్పులు ఉన్న ఆ ఏరియాస్ డెవలప్మెంట్ అవుతున్నాయి. కనెక్టివిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కేవలం 30 నుంచి 40 నిమిషాల ప్రయాణం. అలాగే MMTS కనెక్టివిటీ కూడా రాబోతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సింబాయస్ యూనివర్సిటీ మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి పెద్ద సంస్థలు ఇక్కడే ఉన్నాయి. గ్రోత్ ఏ రకంగా ఉంటుంది? షాద్ నగర్ లో గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ 5 to 8 years లో చాలా బాగుంటుంది. రెసిడెన్షియల్ గ్రోత్ సిటీలో రెంట్లు భరించలేక తక్కువ బడ్జెట్ లో సొంత ఇల్లు కావాలనుకునేవారు షాద్ నగర్ వైపు ఫస్ట్ అవుతుంది. కమర్షియల్ గ్రోత్ హైవే పక్కనే గోడౌన్స్, లాజిస్టికల్ పార్క్స్ మరియు షోరూమ్లు ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో మరెందుకు లేట్? షాద్ నగర్ సైడ్ ఎవరైనా ఉంటే ఈ థింగ్స్ ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా కొనుక్కోండి. థ్యాంక్ యూ.